హాయ్ ఆల్. సో, మనకి ఏపీ గవర్నమెంట్ నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇంకా అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ మనకి 18థ్ నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతదనమాట. సో, ముందుగా చూసుకుంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది విజయవాడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. సో, మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో మనల్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతదనమాట. అంటే మనకి ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదనమాట. జస్ట్ ఒక టెస్ట్ ఉంటది. ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాత మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఉంటదనమాట. కంప్యూటర్ స్కిల్స్. సో, అది కూడా పాస్ అయిపోతే మిమ్మల్ని ఆటోమేటిక్‌గా రిక్రూట్ చేసుకుంటారనమాట. ఓకేనా? ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదనమాట. సో, ముందుగా మన యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేయాలంటే ఏజ్ విషయం చూసుకుంటే మనకి మినిమమ్ 18 ఉండాలి. అండ్ అలాగే మాక్సిమం వచ్చేసరికి 42 ఇయర్స్ అనమాట. ఓకేనా? సో, ఎవరైతే 42 ఇయర్స్ అబోవ్ ఉంటారో వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ కాదు. ఎవరైతే 18-42 ఇయర్స్ బిట్వీన్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా? అలాగే పే స్కేల్ చూసుకుంటే మనకిక్కడ 54,000 నుంచి దగ్గర దగ్గర 1,40,000 వరకు మనకి బేసిక్ పే అనేది ఉంటదనమాట. దాంతో పాటు మీకు మళ్ళీ ఇందులో కూడా అలవెన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, స్టేట్ గవర్నమెంట్ అలవెన్సెస్ అన్నీ కూడా మీకు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ అవుతాయన్నమాట. సో, అయి కాకుండా మీకు బేసిక్ పే వచ్చేసరికి దాదాపు 54,000 అనమాట. ఓకేనా? అప్లికేషన్స్ కూడా మనం ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా అన్నది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో, వీడియో చివరి వరకు చూడండి. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 18థ్ అనమాట. ఇంకో 2 డేస్‌లో మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అవుతాయి. అండ్ అలాగే ఎండ్ డేట్ వచ్చేసరికి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్ 8 వరకు ఉందనమాట. ఓకేనా? సో, 2 డేస్‌లో స్టార్ట్ అవుతాయి 18థ్ నుంచి. అలాగే 8 వరకు మనకి నోటిఫికేషన్ డేట్ అనేది విండో అనేది ఓపెన్ అవుతదనమాట. ఓకేనా? సో, మీకు రిటన్ ఎగ్జామ్ అని చెప్పాను కదా! సో, ఆ రిటన్ ఎగ్జామ్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటదన్నమాట. ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్‌లైన్ ఎగ్జామ్ ఉంటది. ఆన్‌లైన్ ఎగ్జామ్ కాదు. సో, మీకేంటంటే ఓఎంఆర్ ఇస్తారు. బబ్లింగ్ చేయాలన్నమాట. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ బబ్లింగ్ చేయాలి. ఈ యొక్క సిలబస్ అవన్నీ కూడా లాస్ట్‌లో డిస్కస్ చేసుకుందాం. ఇదే నోటిఫికేషన్‌లో లాస్ట్‌లో మనకి డీటెయిల్‌గా సిలబస్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా? అవి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ కూడా ఈ యొక్క పీడీఎఫ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి ఇంకా డీటెయిల్‌గా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ముందుగా చూసుకుంటే మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకుంటే మనకి హార్టికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ హార్టికల్చర్ సర్వీస్. ఓకేనా? సో, మనకి హార్టికల్చర్ ఆఫీసర్ కావాలనమాట. ఓకేనా? ఆ యొక్క పోస్ట్‌కి అలాగే మనకి వేకెన్సీస్ చూసుకుంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం కాంపిటీషన్ ఉంటది. మీరంత వీలైతే అంత బేగా అప్లై చేయండి. ఎందుకంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ప్యూర్‌లీ మీ స్కిల్ బట్టి డిపెండ్ ఉంటదన్నమాట. ఎందుకంటే ఇంటర్వ్యూ అనేది ఏమి ఉండదు కాబట్టి. సో, ఇక్కడ చూసుకుంటే జోన్ 3 వచ్చేసరికి 1, జోన్ 4 వచ్చేసరికి ఒక వేకెన్సీ అనమాట. ఓకేనా? అలాగే మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఒక నోటిఫికేషన్‌కి 4 ఇయర్ బీఎస్సీ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ చేసి ఉండాలనమాట. ఓకేనా? ఐకార్ రిజిస్టర్ అయిన యూనివర్సిటీలో మనం 4 ఇయర్ బీఎస్సీ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ చేసి ఉండాలనమాట. ఓకేనా? ఆ యొక్క డిగ్రీ ఉంటే మనం ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ అనమాట. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18-48 అనమాట. ఈ 2 మనం క్వాలిఫై అయితే మనం ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ అలాగే మనం అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే మనకి అప్లికెంట్ అందరూ కూడా మనం రూ. 250 పే చేయాల్సి ఉంటదన్నమాట. ఇది అప్లికేషన్ ఫీజ్. అండ్ అలాగే రూ. 120 మళ్ళీ సెపరేట్‌గా పే చేయాల్సి ఉంటదన్నమాట. ఇది ఎగ్జామినేషన్ ఫీజ్. ఓకేనా? సో, అప్లికేషన్ ఫీజ్ అనేది రూ. 250 అండ్ రూ. 120 అనేది మనకి ఎగ్జామినేషన్ ఫీజ్ అనమాట. ఓకేనా? అండ్ అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వీళ్ళు ఎటువంటి ఫీజ్ పే చేయక్కర్లేదనమాట. ఓకేనా? వీళ్ళు కాకుండా మిగతా క్యాస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి 250 ప్లస్ రూ. 120 ఫీజ్ పే చేయాల్సి ఉంటదనమాట. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే రిటన్ టెస్ట్ అని చెప్పాను కదా! సో, ఆ రిటన్ టెస్ట్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ అట్ విజయవాడ ఓన్లీ. ఓకేనా? ఆ రిటన్ టెస్ట్ అనేది మనకి విజయవాడలో అవుతదనమాట. ఆఫ్‌లైన్ ఎగ్జామ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. ఓకేనా? మనకి బబ్లింగ్ చేయాల్సి ఉంటదన్నమాట. ఆన్సర్. సో, మీకు ఇదే నోటిఫికేషన్‌లో కింద మనకి స్క్రోల్ చేస్తే దాదాపు 13థ్ పేజ్‌లో మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో, ఈ సిలబస్ అనేది మీకు ఇదే పీడీఎఫ్‌లో ఉంది. సో, ఇదే పీడీఎఫ్ మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి చూసుకోవచ్చనమాట. ఓకేనా? క్వాలిఫైయింగ్ టెస్ట్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 హార్టికల్చర్, హార్టీ 1. సో, ఈ విధంగా జనరల్ సైన్స్, మెంటల్ ఎబిలిటీ ఈ విధంగా మీరు క్లిక్ చేసి డీటెయిల్‌గా చూసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే కింద మీకు అప్లై లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. సో, ఆ అప్లై లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇదే పేజ్‌కి ల్యాండ్ అవుతారనమాట. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి ఇక్కడ మనకి 4 బాక్సెస్ ఉన్నాయి కదా! ఏపీపీఎస్‌సి వెబ్‌సైట్, ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్, అలాగే డౌన్‌లోడ్ హాల్ టికెట్. మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సింది ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనమాట. ఓకేనా? సో, మీరు ఈ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత
మీకు ఇక్కడ 2 ఉంటాయి. వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, అలాగే మోడిఫై వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. మనం వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేసి మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి, లాగిన్ అయ్యి ఆ విధంగా అప్లై చేయాలన్నమాట. ఓకేనా? సో ఇది అప్లై ప్రాసెస్. ఇక్కడ చూసుకుంటే మనకి అన్ని కూడా బేసిక్ డీటెయిల్సే ఉన్నాయన్నమాట. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, విలేజ్, మదర్ నేమ్, రిలీజియన్, ఐడెంటిఫికేషన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో ఈ విధంగా మనం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ అప్లై అనేది మనకి ఇది జస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు అప్లై ప్రాసెస్ అనేది మనకి 18th నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.